రేవంత్ రెడ్డిక హెచ్యూ దగ్గర భూముల మీదన ఆశ వదులుకుంటాం బెటరు. ఇంకా కాస్త మంచోడు అనిపించుకోవాలంటే, కోర్టుల చేత తిట్టించుకోకుండా ఉండాలంటే దాని చుట్టూతా గోడ కట్టించేస్తాం, కట్టించేసి లేదా కంచె కట్టించేసి ఆ మొత్తాన్ని ఒక సఫారీగా మారుస్తాం. ఒక్కసారి కావాలంటే తెలంగాణకు సంబంధించినటువంటి అటవీ శాఖ నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రాలో ఇక్కడ పనిచేసి అక్కడికి వెళ్ళి అక్కడ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అటవీ శాఖ అధికారులు. విశాఖపట్నానికి పంపిస్తే సరిపోతుంది. కంబాలకొండ అని ఉంటుంది అక్కడ. కంబాలకొండ ఎకో ఫారెస్ట్, అది విశాఖ అనుకునే ఉంటుంది, విశాఖలో పార్టీ అది. అక్కడ ఇట్లాగ ఓపెన్గా జంతువులన్నీ తిరుగుతూ ఉంటాయి. ఓ జీబ్ వేసుకుని మనం పోవచ్చు, నడుచుకుంటున్నా అట్లాగ పోవచ్చు, చూస్తూ తిరగచ్చు. అట్లాంటిది ఏర్పాటు చేస్తే ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్యన ఎకో ఫారెస్ట్ కూడా తయారు చేయించాడు కదా రేవంత్ రెడ్డి వచ్చాక, చాలా బాగుంది అంటున్నారు. అక్కడ ఏదో మంచి మంచి ఫోటోలు తీసుకోవడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి వెళ్తున్నారంట. అట్లా ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా, ఆలోచించుకుంటే బెటర్. అప్పుడు కాస్త కోర్టుల నుంచి చివాట్లు తినకుండా ఇంకా దాని మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవడం అనవసరం.